చిన్న చిన్న పునుగులు ఉంటాయి. చిన్న చిన్న పునుగులా? ఏ ఎట్లా ఉంటాయి? లైక్ బోండాలు చిన్న చిన్న వేస్తే ఎలా ఉంటాయి? ఓహో, అలా ఉంటాయా? అవి బజ్జీలు రెండు ఇలా తీసుకోమని తీసుకున్నాను. కాదులే, కొట్లో బజ్జీలు. ఏదన్నా ఏంటంటే మళ్ళీ చెప్పు. ఏం లేదురా. లేదు, ఇప్పుడు ఏదో చెప్పావు, ఏంటది నాకు అర్థం కాల. నీది కాదులే, కొట్లో బజ్జీలు అంటున్నా. అబ్బా, నాది కొరికేస్తావంటే రాత్రి వద్దా? కొరికేద్దామనే, దాంతో నీకు చాలా పని ఉంది కదా. కొరికేస్తే అట్లా కొరికేస్తాను. చిలిపిగా అమ్మా. చిలిపిగా కొరుకుతావా? దేవుడా, నాకు అసలు మాట్లాడుతుంటే మంటలు ఎక్కుతుంది. అది చేసింది లేదు, వచ్చింది లేదు, అన్ని బూతులే. బూతులు మాత్రం మామూలుగా ఉంటాయి, కానీ పర్లేదే. రేపు ప్రాక్టికల్స్ లో బాగా ఉపయోగపడతాయి. ఈ గుర్తు తెచ్చుకుని మరీ ఉపయోగపడతాయి. ఇట్లా కానీ మాట్లాడితే వచ్చేవాడు అసలు పెళ్లి కూడా చేసుకో. అమ్మ దీనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందిరా బాబు అనుకుంటాడు. ఎవరింటాడే? చేస్తుంది మన ఇద్దరమే కదా, ఇంకెవరికి తెలిసిద్ది? ఏంటి? ఎవరికి తెలియదులే, మనమే కదా ఉంది. రేపు ఒకవేళ నన్ను ఎవరైనా చేసుకుంటే చెప్తావా ఏంటి? చెప్తావా ఏంటి? వాడికంటే ముందు నేనే అడ్వాన్స్ అయిపోయాను అనుకో, వాడు సిగ్గుపడుతుంటే. అప్పుడు మరి వాడికి డౌట్ రాదు. రాదుగా, మాది అంత తెలివిగలదు కదా, మాది కవర్ చేస్తుంది. ముందు నాతో ఏమో ప్రాక్టికల్స్ చూపిస్తా అంటున్నావు, కానీ ఎప్పుడూ అర్థం కావట్లా. మరి నాకే అర్థం కావట్లా. థియరీ అయితే తొందరగా వస్తుంది, ప్రాక్టికల్స్ తిరిగిన టైం రావాలి, నేను అసలు రావాలి, సెట్ అవ్వాలి. అప్పుడు మెల్లగా టిఫిన్స్ నుంచి స్టార్ట్ చేస్తే కానీ మీల్స్కి రావాలి. ఆ టిఫిన్స్ ఎంతసేపు చేయాలో. ఎందుకంటే నీకు టిఫిన్స్ ఇష్టమా, మీల్స్ ఇష్టమా? ఎవరైనా సరే ఫస్ట్ టిఫిన్ ఇష్టపడతారు తెలుసా. నీకు డైరెక్ట్ గానే అంటే డైరెక్ట్ గా పిచ్చి, నీకు ఎక్కువ అదా ఇదా అని అడుగుతున్నా. ఏంటండి? నీకు కాదు, ఆల్మోస్ట్ ఎక్కువ టిఫిన్స్ ఇష్టపడతారా? డైరెక్ట్ గా మీల్స్ నువ్వేంటి, నేను చేయను. ఇంట్రెస్ట్ రావాలి కదా. కొంతమంది ఉంటారు అసలు ఏంటో ఇక దానికోసం వచ్చినట్టు వచ్చారా, అయిపోయిందా, వెళ్ళామా, తర్వాత ప్రశాంతంగా మాట్లాడడం. కానీ ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎవరైనా మాట్లాడాలి తెలుసా, ఫ్రీగా ఓపెన్ గా మాట్లాడుకోవాలి, లేకపోతే వాళ్ళకి చాలా బాధగా ఉంటది. అయిపోగానే ఇంకా అలానే కొంచెంసేపు పడుకొని ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటే బాగుంటది. మళ్ళీ ఆ మాటల్లో ఇంకొంచెం మళ్ళా కొంచెం అడ్వాన్స్ అయ్యి మళ్ళీ అయినా మీరు చేయొచ్చు. ఎన్ని షోలు కావాలి దాని షోలు వేసుకోవచ్చు. ఒకేసారి టిఫిన్ డై కాకుండా డైరెక్ట్ గా మీల్స్ చేసి అలిసిపోయి పడుకుంటే మళ్ళీ రావాలి కదా. లేడీస్ ఇరిటేషన్ వస్తుంది. ఇంకా వీడికి ఎప్పుడు ఇదే పట్టిన ఇంకా నన్ను పట్టించుకోడు, కనీసం చేస్తే అలా కూడా చేయడం. వాళ్ళకి కొన్ని అపోహలు ఉంటాయి కదా. అపోహలు కాదు, ఆశలో. సరే అనుకో. అదే పనికి మళ్ళీ చెప్పడం కూడా చేత కాదు. ఈవినింగ్ ఆఫీస్ లేదా? ఇవాళ ఈవినింగ్ ఆఫీస్ లేదు. అదేంటి? అవునా? సర్లే, మనకెందుకు ఆఫీస్ టైము. అంటే మీటింగ్కి వెళ్ళారు, ట్రైనింగ్ మీటింగ్ ఒకటి ఉంది హైదరాబాద్ లో మా సీనియర్స్ కి. మేము ఎప్పుడు వెళ్తాము హైదరాబాద్? తొక్కైందిలే, వెళ్దు చిన్నగా, తొందర ఏముంది. తింటాం అయిపోయిందా? అయిపోయింది. అవునా? ప్రశాంతంగా బాటం కూడా తీసేసి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి పడుకో హ్యాపీగా. ఈవినింగ్ మాట్లాడుకుందాం. చూడరా, ఇంత చెప్పే బదులు నాకు టైం లేదు, నేను సాయంత్రం మాట్లాడతాను, ఏమనుకోకు అని చెప్తా. నీ తొక్కేం కాదు, నేను హ్యాపీ ఖాళీగా తిరుగుతున్నా. మరి ఇంకా మాట్లాడడానికి నేను ఈవినింగ్ మాట్లాడను. ఏ? నిద్రపోతా. నిద్రపోతావా?
అంటే ఇప్పుడు ఫ్రెష్ అయ్యానంటే ఇంక లెగవను అనమాట ఆ పిల్ల వచ్చే వరకు. ఒక్క నిమిషం ఉండే, నీకు మళ్ళీ చేస్తాను ఉండవే. సరే. చిన్న చిన్న పునుగులు ఉంటాయి. చిన్న చిన్న పునుగులా? ఏ ఎట్లా ఉంటాయి? లైక్ బోండాలు చిన్న చిన్న వేస్తే ఎలా ఉంటాయి? ఓహో అలా ఉంటాయా? అవి బజ్జీలు 2 ఇలా తీసుకోమని తీసుకున్నాను. కాదులే కొట్లో బజ్జీలు.